ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండల కేంద్రంలో దారుణం జరిగింది. కోండ్రు రాములమ్మ అనే వృద్ధురాలు బతికుండగానే చనిపోయినట్లు అధికారులు రికార్డులో నమోదు చేశారు. 4 ఏళ్లుగా పింఛను కోసం వృద్ధురాలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొట్టినా అధికారులు పట్టించుకోలేదు. 6 ఏళ్ల తర్వాత పింఛన్ సైట్ ఓపెన్ అవ్వడంతో అసలు విషయం బయటపడింది. మా తప్పు లేదంటూ పంచాయతీ మండల అభివృద్ధి కార్యాలయ అధికారులు తప్పించుకుంటున్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండల కేంద్రంలో దారుణం జరిగింది. కోండ్రు రాములమ్మ అనే వృద్ధురాలు బతికుండగానే చనిపోయినట్లు అధికారులు రికార్డులో నమోదు చేశారు. 4 ఏళ్లుగా పింఛను కోసం వృద్ధురాలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొట్టినా అధికారులు పట్టించుకోలేదు. 6 ఏళ్ల తర్వాత పింఛన్ సైట్ ఓపెన్ అవ్వడంతో అసలు విషయం బయటపడింది. మా తప్పేం లేదంటూ పంచాయతీ మండల అభివృద్ధి కార్యాలయ అధికారులు తప్పించుకుంటున్నారు. నీకు ఆలయం కట్టలేదు ఎందుకు వస్తున్నామమ్మా అన్నది. మా ఆయన చచ్చిపోగానే నేను వేసిపోయి ఇచ్చిన సర్టిఫికెట్లు ఇస్తే కావట్లేదు 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 అని 2 సంవత్సరాలు బట్టి తిప్పుతుంది. మళ్ళీ ఆఫీస్కి పోయినాం, మండల ఆఫీస్కి అడిగి పోతే ఆడ మాకు మేము చూసాం కానీ మాకేం సంబంధం లేదు, మీరు ఆడ చూపించుకోపోయినాను. మళ్ళీ ఎంఆర్ఆ కడిపోతే నీకు ఎందుకు ఇవ్వట్లేదు ఇంకా పింఛను అన్నాడు. అయ్యా మాది రఘునాథపాలెం వేసి ఖాళీ పోయినట్టుగా చేసి మాకు ఇవ్వట్లేదు. ముసలాయన పోయినా కూడా నాకు చావుకు తయారైంది. నేను బతికుండగానే ఎట్లా చెప్తున్నారు, చచ్చిపోయినమని చెప్పడం ఎట్లా చేయటం ఏందని నేను అంటున్నా. మా అమ్మ రావులమ్మ, మా నాన్న చచ్చిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. పింఛన్కి మా అమ్మ చచ్చిపోయిన కానీ 2 సంవత్సరాల నుంచి ఆన్లైన్ చేపిస్తూనే ఉంది. ఆడ మండల ఆఫీసులో దరఖాస్తులు ఇస్తుంది. ఎన్నిసార్లు పెట్టినా అసలు ఆన్లైన్ కావట్లేదు. నీకు ఆన్లైన్ కావట్లేదమ్మా అంటున్నారు. ఎన్నిసార్లు పోయినా అసలు ఎందుకు కావట్లేదు ఏందని నేను మొన్న పోయి అసలు ఏంది మేడం అడిగితే అవేం చెప్పట్లేదు. మండల ఆఫీస్కి అడిగిపోతే అక్కడ ఆధార్ కార్డు తీసుకొని నెంబర్ కొడితే చనిపోయినట్టుంది మెమ్మగారు అని చెప్పింది. మరి ఎట్లా మేడం ఏం చేయాలి దీని గురించి అంటే మాకు తెలియదండి, ఎక్కడ జరిగిందో ఏందో మీరే చూసుకోండి అన్నది. మేము ఎట్లా అని చెప్పి ఇక్కడ పోయి మండల ఆఫీస్ కాడికి పోయి పంచాయతీ ఆఫీస్కి పోతే సెక్రటరీ గారు ఇది పింఛన్లో వచ్చినప్పుడు చూద్దాంలే అది లేని సమాధానం చెప్తున్నాము. 2 సంవత్సరాలు పింఛన్ మా అమ్మ ఆగిపోయింది. మరి అధికారులు మా అమ్మ బతికొండగానే చంపారు. రఘునాథపాలెం సర్పంచ్ని వృద్ధాప్య పెన్షన్ల కోసం దరఖాస్తులు తీసుకునే క్రమంలో కోండ్రు రాములమ్మ అనే వృద్ధాప్యురాలు కూడా దరఖాస్తు తీసుకోవడం జరిగింది. అక్కడ టెక్నికల్ ప్రాబ్లం తోటి ఆమెని డెత్ అని చూపించడంతో ఆ విషయం మీద అధికారులతోటి నేను కలవటం జరిగింది. ఆ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఆ కాలంలో ఏదైతే ఉన్నదో దాన్ని తీసేపించి ఆమెకి వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేయటం కోసం తగు చర్యలు తీసుకుంటానని కోరుతున్నాను.